హాయ్ అమిగోస్, ఈ రోజు మనము ఒక బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఆ బిజినెస్ అనేది తెలుసుకోవడం వల్ల మనకి బోల్డ్ లాభాలు ఉంటాయి. అలాగే తెలుసుకోకపోతే బోల్డ్ నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడే వెబ్సైట్ లో ఆన్లైన్ ప్యాకింగ్ డెలివరీ మనం అయితే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో పక్కాగా పనికి వస్తుంది. చిన్న ట్రిక్ ఏంటంటే ఈ వీడియోలోనే నేను చెప్తాను ఒక ట్రిక్ అనేది, అసలు నష్టం అనేది రాకుండా మనం ఎలా బిజినెస్ అనేది చేసుకోవాలి అనేది. సో ఇప్పుడు ఫస్ట్ మనకు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు మనం ఏ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. వెబ్సైట్ లో పికిల్స్ చూసుకున్నాము, వాటిని అమ్మటం కానీ, సో ఏ వస్తువైనా కానివ్వండి, మీరు ఆన్లైన్ ద్వారా బిజినెస్ అనేది చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి రిమైండర్స్ నేను మీకు ముందుగానే తెలియజేస్తూ ఉంటాను. సో చాలా మందికి అసలు వెబ్సైట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు వెబ్సైట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇబ్బంది కాదు, కాకపోతే మీరు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అందులో చూసుకోవాలి. మన వెబ్సైట్ యొక్క లిమిటేషన్ చూడాలి, అందులో వీడియోస్ పెట్టాలా లేకపోతే ఇమేజెస్ పెట్టాలని చూడండి. మనము ఒక నీచ్ అనేది తీసుకున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పికిల్స్ జోన్ చూసుకున్నాము. చికెన్ పికిల్స్ కానివ్వండి, లేదా మ్యాంగో పికిల్స్ కానివ్వండి, లెమన్ పికిల్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆ పికిల్ అనేది నేను తీసుకొని వెబ్సైట్ ద్వారా అమ్ముదామని అనుకుంటున్నాను. సో మనకు వచ్చేటటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్లో నష్టం ఏంటంటే, అసలు మనకి ఒక ఆర్డర్ వచ్చింది, మనం దాన్ని ఆర్డర్ పంపించాము, వాళ్ళు రిటర్న్ చేశారు, మరి ఇప్పుడు ఏంటి ఇక్కడ నష్టపోతాం కదా అని. సో చాలా మందికి ఈ యొక్క డౌటే వస్తుందండి. సో ఇక్కడ నేనైతే క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్సైట్ అనేది స్టార్ట్ చేసి అందులో మీరు పికిల్స్ కానీ ఏదైనా ఒక నీచ్ అనేది తీసుకొని వాటిని అమ్మేటప్పుడు మనం కింద టర్మ్స్ అండ్ కండిషన్లో ఒకటి చెప్పాలి. అదేంటంటే, మీరు ఏ వస్తువు అయితే ఆర్డర్ చేశారో ఆ వస్తువే పంపిస్తాము, కానీ ఆ వస్తువు రిటర్న్ తీసుకున్నా సరే అమౌంట్ అనేది ఇవ్వరు అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ అనేది అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్లో పెట్టండి. సో ఇంకొక విషయం, మీరు కస్టమర్ ట్రస్ట్గా ఉండాలి, లేకపోతే మీ బిజినెస్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో కస్టమర్ ట్రస్ట్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఒక 50 ఆర్డర్స్ వరకు కూడా ఏ కస్టమర్ నుంచి కూడా కంప్లైంట్ అనేది రాకూడదు. ఓకే, సో వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో, ఏ ప్రోడక్ట్ అయితే మీరు వెబ్సైట్లో ఏ ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నారో ఆ ప్రోడక్ట్ మాత్రమే వాళ్ళకి డెలివరీ చేసే విధానం అనేది చేసుకోండి. ఆ మెథడే మీరు యూజ్ చేస్తే మీకు రిటర్న్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో లాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇదొక పాయింట్ తీసుకోండి మీరు. లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సో మనకి డబ్బులు ఎలా వస్తాయి అని చెప్పేసి. మనం ఇక్కడ ఏంటంటే, ట్రస్టెడ్గా ఫస్ట్ మనము ఒక 75% అమౌంట్ అనేది మనం తీసుకుంటాము. ఆ తర్వాత డెలివరీ అనేది వెళ్ళిన తర్వాత సో మిగిలిన 25% అనేది మనం అమౌంట్ అనేది తీసుకుంటాము. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. లేదనుకుంటే, ఇప్పుడు నువ్వు ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసావని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చి కొనరు కదా. ఒకవేళ కొన్నా సరే ఏమంటారు, ఇదేంటి ముందే డబ్బులు కట్టించుకుంటారు, నువ్వు ఇస్తావో ఏమో తెలియదు, నీ ముక్కు మొహం ఏంటో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, లేదంటే ఒక ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్, లేదా ఒక ఫేస్బుక్ ప్లాట్ఫామ్, సో ఏదో ఒకటి మీరు తీసుకుని అందులో మీరు కన్సిస్టెన్సీగా మీరు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు మీ దగ్గర ఎలాంటి వస్తువులు దొరుకుతాయి, అసలు మీరు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటిస్తారు, సో మీ యొక్క ట్రస్టింగ్ అనేది ఆడియన్స్లో మీరు బిల్డ్ చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల చాలామంది మీ వీడియోస్ చూస్తారు, చూసినప్పుడు ఓకే ఇతన్ని ట్రస్ట్ నమ్మొచ్చు. ఓకే, సో అక్కడ మీరు ఏం చేస్తారంటే, మీ వెబ్సైట్లోనే ఒక గూగుల్ షీట్ అనేది యాడ్ చేసి మీరు మాకు మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు. ఏదైనా కంప్లైంట్ అయినా సరే అక్కడ చేయొచ్చు. ఓకే, లేదా కాంటాక్ట్ సపోర్ట్ అక్కడ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్, ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క బిజినెస్ అనేది ప్రాపర్ వేలో వెళ్తుందా, లేకపోతే ఏమైనా తప్పులు జరుగుతున్నాయా అని చెప్పి చూసుకునే అవకాశం మీకు ఉంటుంది. వాటిని సరి చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క వెబ్సైట్ ఆన్లైన్ డెలివరీ ద్వారా చాలా మంది డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది గైడెన్స్ లేక లాసెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే, మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా డబ్బులు వస్తేనే స్టార్ట్ చేస్తారు, కానీ డబ్బులు రావని చెప్పి స్టార్ట్ చేయరు కదా. ఓకే, సో ఏంటంటే మనము స్టార్ట్ చేసిన తర్వాత మనం ఆ యొక్క బిజినెస్ని 4 పిల్లర్స్గా చూసుకుంటూ లాసెస్ ఎక్కడ జరుగుతున్నాయి, ఇన్కమ్ ఎక్కడ వస్తుంది, సో మనీ ఫ్లో ఎక్కడ పోతుంది. ఓకే, సో అసలు ఆర్డర్స్ తీసుకున్న తర్వాత మనం ఎంత టైంకి పంపిస్తున్నాము డెలివరీ అనేది, సో కరెక్ట్గా ఉన్న అసలు యొక్క అడ్రస్ కరెక్ట్ అయినా అనేది మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఫ్లో చార్ట్ అనేది చూసుకుని కరెక్ట్గా దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీ యొక్క బిజినెస్ అనేది ఖచ్చితంగా పాపులర్ అవుతుంది. సో క్లిక్ అవుతుంది. ఇక్కడ మెయిన్ మార్కెటింగ్ ఒకటి కరెక్ట్గా చేసుకోవాలి. మార్కెటింగ్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎటువంటి కారం వాడుతున్నారు, లేదా నేను పికిల్ గురించి చెప్తున్నానండి. సో ఎటువంటి కారం వాడుతున్నారు, ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా మంది ఫేమస్ యూట్యూబర్స్ అంతా కూడా ఎక్కువగా ఈ యొక్క కుకింగ్ ఛానల్స్ అన్ని కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవుతున్నాయి. సో ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్, క్లౌడ్ కిచెన్ అని చెప్పేసి కొత్తగా ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉంటుంది. సో క్లౌడ్ కిచెన్ అంటే ఏం లేదండి, మనం హోమ్ మేడ్ రెస్టారెంట్ అనేది ఇంట్లోనే ఒక రెస్టారెంట్ లాగా ఒక గ్యాస్ పొయ్యి అవన్నీ తీసుకుని ఒక కుకింగ్ రూమ్లో మనం అయితే కుక్ చేసి జనాలకి మన యొక్క బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకుని వాటిని ఆడియన్స్కి
మన లోకల్ ఏరియాస్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా మనకి ఒక 10 కిలోమీటర్స్ పారామీటర్లో ఉన్న వాళ్ళకి కానీ మనం అయితే అమ్మాలి. సో ఈ విధంగా కూడా అమౌంట్ అనేది వస్తుంది. ఈ క్లౌడీ కిచెన్స్ కానీ సో వీటన్నిటికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఎటువంటి లాభాలు ఉంటాయో మనం చూసుకుందాం. ఫస్ట్ మీరు ఆన్లైన్ వెబ్సైట్ డెలివరీ మీరు ఒకవేళ స్టార్ట్ చేస్తే సో ఇందులో మీకు రెంట్ అనేది ఉండదు. ఓకే, సో ఇంకొకటి మీకు టైం ఫ్రీడమ్ ఉంటుంది. లేదు మార్నింగ్ పొద్దున్న వెళ్ళిపోవాలి, స్నానం చేసి వెళ్ళిపోవాలి, నీట్గా దేవుడి దండం పెట్టుకోవాలి, లక్షలు కూడా రావాలని చెప్పి మొక్కుకోవాలి, పొద్దున్న వెళ్ళిపోయి ఆ షాప్లో పడిపోయి వర్క్ చేసేయటమే. సో ఈ విధమైన వర్క్ టెన్షన్ అనేది మీకు ఉండదు. ఓకే, సో రెండోది మ్యాన్ పవర్ అనేది మీకు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, మీ యొక్క క్వాలిటీ మీ యొక్క నీట్నెస్ అనేది మీరు పబ్లిష్ చేసుకోవడమే, మార్కెటింగ్ చేసుకోవడమే. ఫ్రీ వెబ్సైట్స్ ఉన్నాయి లేదా ఫ్రీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. వీటి ద్వారా మీ యొక్క క్వాలిటీ అనేది చూపించండి ఆడియన్స్కి. సో అలా చూపించడం వల్ల వాళ్ళ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది ఫస్ట్. సో మీరేంటి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, నాకు ఒక సబ్స్క్రైబర్స్ కోట్లు మిలియన్స్లో వచ్చేయాలి, మంచి వాచ్ టైం రావాలి, నాకు మానిటైజేషన్ అవ్వాలి అని కాదు కదా. మీరు కన్సిస్టెన్సీగా మీ యొక్క ఏదైతే మీరు వెబ్సైట్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. సో మూవీ సాంగ్స్ వాడకుండా నీట్గా మీరు మాట్లాడుతూ ఒక చిన్న మొబైల్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది కదా, ఒక చిన్న మైక్ అనేది తీసుకోండి, దాన్ని మంచిగా మీరు చేసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ వస్తుంది, మీ యొక్క వెబ్సైట్ అనేది పాపులర్ అవుతుంది. సో ఇన్ని లాభాలు ఉంటాయి. మీరు ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో ఒక్కసారి ప్రాపర్ వేలో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఎన్ని పేజెస్ క్రియేట్ చేసుకోవాలి, వాటికి ఎటువంటి బటన్స్ అనేవి పెట్టాలి, సో ఎంత సింపుల్గా మన వెబ్సైట్ అనేది ఉండాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి వెంటనే మీరు స్టార్ట్ చేసుకోండి. సో ఈ యొక్క బిజినెస్ ఐడియాలో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. సో చాలా మందికి నేను ఒకటే చెప్తున్నానండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియో నేను మళ్ళీ చేస్తే మీ యొక్క నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కే వస్తుంది. ఓకే, సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.